ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వేడుకగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద నుంచి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం తమలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. ఎవరైతే బంగారు కుటుంబాలను ఆదుకుంటారో వాళ్ళని మార్గదర్శకులుగా గుర్తించి ఆ మార్గదర్శకుల ద్వారా బంగారు కుటుంబాలకు సహాయ సహకారాలు అందించి పేదరిక నిర్మూలన చేయడం P4 విధానం కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మరి 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అంటే ఇవన్నీ పనులు కూడా జరగాలి. ఇప్పటికి తొలి అడుగు 1 సంవత్సరం కార్యక్రమమే చేయడం జరిగింది. ఇవన్నీ చేయడానికి 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఏదైతే మన విజనరీ మినిస్టర్ గారంటారు, విజనరీ ముఖ్యమంత్రి గారు అంటారో ఆ విజనరీని మనము నెరవేర్చే దిశగా కూడా మనమందరం కూడా ప్రజల భాగస్వామ్యం అయితేనే ఏ కార్యక్రమమైనా కూడా మరి విజయవంతం అవుతుందని మొన్న తల్లికి వందనం 15వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు ముగ్గురు కలిసి సమన్వయంగా కూడా పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులైతే ఆ కుటుంబాలు మరి ఆర్థికంగా కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో చదువు వస్తే ఎవరైనా కూడా ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. తల్లికి వందనం ద్వారా అందరినీ కూడా చదివించే దిశగా ఈరోజు అడుగులేస్తున్నారు. ప్రజలు ఎమ్మెల్యే ఇంటి కాడ పడిగాపులు కాసేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. ఆ ఇంటి దగ్గరికే ఎమ్మెల్యే వెళ్తాడు. వెళ్ళాలా అతను అడగాల, ఏం కావాలో కనుక్కోవాలా. ఇటువంటి ప్రోగ్రాం ఇది కంటిన్యూగా జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరైనా కూడా వాళ్ళు చేయాల్సిన పనికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఈ వాళ్ళు వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు, ఆపుతారు. కాబట్టి పనులు జరుగుతాయి. ఇది కొత్తగా శ్రీకారం చుట్టిన ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇలా చేయగలరు, ఇటువంటి కొత్త ఆలోచనలు తేగలరు. అలాగే ఇప్పుడు మా విజయ్ గారు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు ఆయన ముందు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా అప్పు చేసి మేము ఇవ్వము, సంపద సృష్టిస్తాం, సంక్షేమం ఇస్తామని చెప్పేసి. అలాగే ఈ రాష్ట్రం మాకు వచ్చే టయానికి 2024 ఎలక్షన్కి వచ్చేప్పటికి రాష్ట్రం ఎంత భ్రష్టపడిపోయిందో, ఎంత అప్పుల్లో ఉందో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకటిగా ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆగస్టు 15కి అన్నీ మొత్తం ఇచ్చేయడం జరుగుతుంది. అంత డబ్బు ఇవ్వాలంటే ఎంత సంపద సృష్టించాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది.